అమెరికాలో ఉద్యోగం చేద్దామని కళ్ళకంటున్నటువంటి భారతీయులకి పిడుగు లాంటి వార్త. H1B వీసా విషయంలో అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తు ఫీజు అక్షరాల $1,00,000 చేస్తూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇది భారతీయులకి చైనీయులకి పిడుగు లాంటి వార్త అని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంతకుముందు H1B వీసాకి సంబంధించినటువంటి ప్రక్రియ లాటరీ విధానంలో ఉండేది. అయితే ఆ లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఎవరెవరు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయులకి పిడుగు లాంటి వార్త. H1B వీసా దరఖాస్తు రుసుం $1,00,000 పెంపు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కళ్ళకంటున్నటువంటి భారతీయులకి ఇప్పుడు పిడుగు లాంటి వార్త. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తుదారులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు మీద ఆయన సంతకం చేయడం జరిగింది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసేటువంటి ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తూ ఉంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటుగా చైనాపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి H1B వీసా మీద ఏటా $1,00,000 రుసుము విధించినట్లుగా యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవార్డ్ లుట్నిక్ ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు మేము ఈ అంశాన్ని వివరించినట్లుగా లుట్నిక్ తెలియజేశారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనటువంటి మన వారికి మాత్రమే శిక్షణ ఇవ్వండి అంటూ లుట్నిక్ మాట్లాడడం జరిగింది. అలాగే అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. ఇతర దేశాల్లో ఎంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి అమెరికాకి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. అమెరికాలో టాప్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి మీరు శిక్షణ ఇవ్వండి అంటూ అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సూచిస్తూ ఇప్పుడు యుఎస్ కామర్స్ సెక్రటరీ అయినటువంటి హోవార్డ్ లుట్నిక్ ఆయన ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. అమెరికన్లకి ట్రైనింగ్ ఇవ్వండి, మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అంటూ కూడా లుట్నిక్ ఆయన దిగ్గజ కంపెనీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయినటువంటి యాపిల్, గూగుల్ అలాగే మెటా వంటి కంపెనీలు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులే ఏ టాప్ మోస్ట్ కంపెనీకైనా అవసరం. అటువంటి ఉద్యోగుల్ని పక్కన పెట్టడం అంటే H1B వీసా దరఖాస్తు రుసుముని ఇప్పుడు $1,00,000 చేసినటువంటి నేపథ్యంలో అది టాప్ మోస్ట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో టాప్ మోస్ట్ కంపెనీలనే కాదు, అసలు భారతీయులు చైనీయులు ఎవరైతే ఉన్నారో ఆ అమెరికాలో ఉద్యోగం చేయాలని కళ్ళగంటున్న వారికి అంటే వారిని తీసుకువెళ్ళేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇది నిజంగా పిడుగు లాంటి వార్తే. ఎందుకంటే వారి మీద అధిక భారం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లుట్నిక్ ఏం చెప్తున్నారంటే అసలు ఎంత నైపుణ్యం ఉన్నా సరే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారిని మీరు ట్రైనింగ్ ఇవ్వడం, వారిని ఇక్కడికి తీసుకురావడం ఆపేసేయండి. అమెరికన్లకి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. అమెరికాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారు అంటే డిగ్రీ లేదా మాస్టర్స్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు శిక్షణ ఇవ్వండి, వారికి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. ఇతర దేశాల నుంచి మన దగ్గరికి తీసుకురాకండి, మన ఉద్యోగాలను వాళ్ళు కొల్లగొడుతున్నారంటూ కూడా లుట్నిక్ మాట్లాడడం జరిగింది. ఇక 1990లో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి విదేశీ నిపుణుల కోసం ఈ H1B వీసాని తీసుకొచ్చారు మొదటిసారి. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తూ ఉంటాయి. 1990లో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి విదేశీ నిపుణుల కోసం ఈ H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి విదేశీ నిపుణుల కోసం
ఈ H1B వీసాను జారీ చేశాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తూ ఉంటారు H1B వీసాని. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతోమంది విదేశీ నిపుణులు అమెరికాలో ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో వారు స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకి సాధారణ ఛార్జీలు అయితే కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపిక అయితే అదనపు ఛార్జీలు అయితే చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే ఈ H1B వీసా పిక్ అయిన వారికి ఆ ఛార్జీలను చెల్లిస్తూ వస్తున్నాయి. కానీ ఇక మీదట ఈ H1B వీసా దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫీజు పెరిగినటువంటి నేపథ్యంలో అది కంపెనీల మీద భారంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక మీదట కంపెనీలు చెల్లిస్తాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారేటువంటి అవకాశం ఉంది. మామూలుగా అయితే చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా అయితే మారబోతుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా అయితే జారీ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు అంటే అమెరికా ఈ H1B వీసాలను 85,000 పైగా వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేసేది. ఈ H1B వీసాని ఇప్పుడు కనుక జారీ చేయాలంటే ఇక ఒక్కొక్క వీసాకి $1,00,000 ఖచ్చితంగా కట్టి తీరాల్సిందనేటువంటి నిర్ణయానికైతే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల ఈ గోల్డ్ కార్డుకి నిర్ణయించారు. సో గోల్డ్ కార్డు మీరు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వానికి $10 లక్షల కనుక కడితే గోల్డ్ కార్డు మీ సొంతం అవుతుంది అంటూ ట్రంప్ చెప్తూ ఉన్నారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకి, అలాగే రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు ఏదైతే ఉందో ఆ నిధులు వినియోగించనున్నట్లుగా ట్రంప్ ప్రభుత్వం తెలియజేస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా అమెరికాలో ఉద్యోగం చేయాలి అని కళ్ళగంటున్నటువంటి భారతీయులకి, చైనీయులకు కూడా ఇది నిజంగా పిడుగు లాంటి వార్త. ఇక H1B వీసా విధానం ఏదైతే ఉందో అది లాటరీ ద్వారా అయితే జరగదు. H1B వీసాకి దరఖాస్తు చేయాలి అంటే ఖచ్చితంగా దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు కానీ లేదా కంపెనీలు కానీ అక్షరాల అమెరికా ప్రభుత్వానికి $1,00,000 చెల్లించక తప్పదు. ఇది నిజంగా ఇటు ఉద్యోగుల మీద అటు కంపెనీల మీద మాత్రం పెను భారంగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.